అస్మద్ గురుభ్యో నమః శ్రీమాత్రే నమః. అమ్మవారి దివ్యపాద పద్మాలకు నమస్కారం చేసుకుంటే వీడియోలోకి వెళ్ళిపోదాం. భార్యాభర్తల మధ్య గొడవలు, అన్యోన్యత లేకపోవడం, ఇద్దరికి ఒకళ్ళంటే ఒకరికి ప్రేమ ఉంటుంది, కానీ వాళ్ళిద్దరి మధ్యలో గొడవలు. ప్రేమ ఉన్నా కూడా మాట పట్టింపులు, ఈగో ప్రాబ్లమ్స్, నేను సంపాదిస్తున్నాను ఏదో సంథింగ్ గొడవలు. అప్పుడే బాగుంటారు, అప్పుడే గొడవలు పెట్టుకుంటారు. ఇలా భార్యాభర్తల మధ్య గొడవలు పోయి అన్యోన్యంగా ఉండాలి, వాళ్ళిద్దరూ కూడా చిలకా గోరింకల్లో ఎప్పుడు నవ్వుతూ కలకళ్ళాడుతూ ఉండాలి అంటే ఆ భార్యాభర్తలు ఇద్దరూ కూడా ఆ రెమెడీ చేయవలసి ఉంటుంది. ఎలా అంటే వాళ్ళిద్దరూ కూడా ముందు ఏం చేయాలంటే ఇంట్లో తెల్ల జిల్లేడు గణపతి విగ్రహాన్ని పెట్టుకోండి. ఆ తెల్ల జిల్లేడు గణపతి విగ్రహానికి పెట్టుకుని ప్రతిరోజు ఒక ఎర్రటి మందార పువ్వు పెట్టి గమ్ గణపతియే నమః నమస్కారం చేసుకోవడం ఒకటి. మనకి బయట దొరికేటటువంటి తెల్ల జిల్లేడు గణపతి అది నిజమో అవునో కాదో మనకి తెలియదు కదా. ఏ చెక్కో మనకి జిల్లేడు ఎలా ఉంటుందో తెలియదు. కాబట్టి ఒకవేళ అది కనుక మీకు దొరకకపోతే మీ ఇంటి చుట్టుపక్కల కానీ రోడ్డు పక్కన కానీ తెల్ల జిల్లేడు మొక్క కనబడుతుంది. తెల్ల జిల్లేడు మొక్క కనబడితే దాని వేరును ఒక అంగుళం వేరు తీసుకోండి. అది ఆడవాళ్ళకి కావాలి, మగవాళ్ళకి కావాలి. మగవాళ్ళైతే ఆ వేరును తెల్ల జిల్లేడు వేరుని మొలతాడికి కట్టుకోవాలి, ఆడవాళ్ళైతే వాళ్ళ మంగళసూత్రానికి కట్టుకోవాలి. అది కూడా ఎప్పుడు పడితే అప్పుడు కాదు. ఆదివారం మిట్ట మధ్యాహ్నం 12 గంటలకి మాత్రమే. 12 గంటలకి ఎవరైతే ఈ తెల్ల జిల్లేడు వేరు మొక్కని కట్టుకుంటారో వాళ్ళకి గొడవలు, వాళ్ళ భార్యాభర్తల మధ్య గొడవలు ఉండవు. ఎందుకంటే తెల్ల జిల్లేడు అనేది గణపతికి సింబల్. దాంట్లో స్వయంభూగా గణపతి వెలిసి ఉంటారు. ఆ గణపతి యొక్క అనుగ్రహం వల్ల భార్యాభర్తల మధ్య ఎటువంటి గొడవలు రావు, పోతాయి. గణపతి యొక్క వేరుని మెడలో కట్టుకోవడంతో పాటు వాళ్ళు ప్రతి శుక్రవారం కూడా అమ్మవారి ఆలయానికి వెళ్ళి, ఏదైనా అమ్మవారి ఆలయానికి వెళ్ళి అక్కడ ధ్వజస్తంభం దగ్గర అమ్మవారికి ఆవు నేతితో దీపారాధన భార్య చెయ్యాలి, భర్త చెయ్యాలి. ఆవు నేతితో దీపారాధన చేసుకుని అక్కడ నుంచుని లేకపోతే అక్కడ కాసేపు కూర్చుని ఓం ఐం హ్రీం శ్రీం కామదాయిన్యై నమః, ఓం ఐం హ్రీం శ్రీం కామదాయిన్యై నమః అన్న నామాన్ని 11 సార్లు కానీ 21 సార్లు కానీ ఆ మంత్రాన్ని ఆలయంలోనే దీపారాధన చేసిన తర్వాత అక్కడే ఉండి జపించండి. జపించడం అయిపోయాక అమ్మవారికి నమస్కారం చేసుకుని అమ్మవారి దర్శనం చేసుకుని వచ్చేసేయండి. అలా ప్రతి శుక్రవారం చేయాలి. ఇంకా గొడవలు బాగా తీవ్ర రూపం దాల్చాయి అనుకోండి, మీరు ఏం చేస్తారంటే ప్రతిరోజు రాత్రి పడుకునే ముందర మీ గదిలో ఒక సింధూరం ఉంటుంది కదా, ఆంజనేయ స్వామి సింధూరం ఉంటుంది, పచ్చకర్పూరం ఉంటుంది. వాటిని బెడ్రూమ్లో మీ తల దగ్గర పెట్టుకోండి. ఉదయం లేవంగానే భర్త ఏం చేయాలి, మంచం దగ్గర పచ్చకర్పూరాన్ని వెలిగించేసి అక్కడ పెట్టేసేయండి. భార్య ఏం చేయాలి, ఆ సింధూరాన్ని మంచానికి 4 కోళ్ళకి కాస్త సింధూరాన్ని అద్దండి. ఇలా ప్రతిరోజు చేయండి. కొన్ని రోజులు చేసేసరికి క్రమక్రమంగా మీలో ఉన్నటువంటి నెగిటివిటీ పోతుంది. ఎప్పుడైతే పచ్చకర్పూరం ఇంట్లో వెలుగుతోందో పచ్చకర్పూరం ఏం చేస్తుందంటే నెగిటివిటీని అంతటినీ తోసేస్తుంది అనమాట. భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. హంసల జంట ఉన్నటువంటి చిత్రపటాన్ని మీ బెడ్రూమ్లో పెట్టుకోండి. హంసల జంట అంటే అది శివుడికి విష్ణువుకి సింబల్. కాబట్టి వాళ్ళిద్దరి యొక్క అనుగ్రహం వల్ల భార్యాభర్తల మధ్య అన్యోన్యత ఖచ్చితంగా కలిగి తీరుతుంది. శివుడు విష్ణువు ఉన్నారు అంటే శివుడిలో పార్వతీదేవి ఉంటుంది, విష్ణువులో లక్ష్మీదేవి ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా అన్యోన్యత కలిగి తీరుతుంది. ఇలా రెమెడీస్ పాటించి చూడండి, ఖచ్చితంగా భార్యాభర్తల మధ్య అన్యోన్యత కలిగే తీరుతుంది. దీనికోసం మీరు ఎటువంటి నియమాలు పాటించక్కర్లేదు. తలస్నానాలు చేయడము, ఉల్లి వెల్లుల్లి మానేయడము అలాంటివి ఏమి లేవు. కేవలం మీరు ఇదొక్కటి చేస్తే చాలు. ప్రతి శుక్రవారము అమ్మవారి దగ్గర మీరు దీపారాధన చేస్తారు కాబట్టి ఆలయంలో ఆ రోజు మాత్రం నాన్ వెజ్ తినడం మానేయండి, సరిపోతుంది. వీలైతే ఉల్లి వెల్లుల్లికి కూడా దూరంగా ఉండండి. బ్రహ్మచర్యాలు పాటించిన అవసరం లేదు. లోకా సమస్త సుఖినో భవంతు. మరొక అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు నమస్కారం.